నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుర్తి రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజీ సమస్యతో నరకం చూస్తున్న కాలనీ వాసులు, పట్టించుకుని ప్రజాప్రతినిధులు. అలుపెరగని పోరాట యోధుడు, పేదల పక్షపాతి, నిస్వార్థ కమ్యూనిస్టు నాయకుడు, అయోధ్యకు ఘన నివాళి. సిపిఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. బీసీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ని కోరిన జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసుల శంకర్రావు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘనంగా రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కర్రి వెంకటయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కల్వకులను సతీష్ భట్, గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్, మైలార స్వామి, బండరామస్వామి, మిట్టుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, నా పేరు కల్వకులం సతీష్ భట్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడిని. ఈరోజు పెద్దలు కల్లూరి రామచంద్రారెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి యారుట్టలో బీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన, పట్టణ పక్షాన పెద్ద ఎత్తున మరి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. పేదలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అమ్మా నాన్న ఆశ్రమంలో, ఏదైతే సహృదయ అనాథాశ్రమంలో మరి సరుకులు కూడా పంచడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేలు రామచంద్రారెడ్డి గారు చల్లగా ఉండాలని మరి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అందరి పక్షాన ఆ స్వామివారి ఆశీస్సులతో ఇంకా పైకి రావాలని మనసారా కోరుకుంటూ మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మాకు సహకారం ఇచ్చినటువంటి స్వామి గారికి, మరి అదేవిధంగా గుండ్లపల్లి వెంకటేష్ గారికి, అదేవిధంగా మరి బీఆర్ఎస్ పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా, బిట్టు కుమార్ గారికి, అదేవిధంగా బండ రామస్వామి గారికి, వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా పేరు పేరున భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కుంకుమార్చన కార్యక్రమానికి భద్రాచలంలోని మహిళలు, దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త దురిత ఉపశాంత్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ మహాలక్ష్మి. కల్వకుర్తి మున్సిపాలిటీలోని 10వ వార్డు రాఘవేంద్ర కాలనీలో ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. రాఘవేంద్ర కాలనీ వాసులు మాట్లాడుతూ,
ఏ పార్టీకి చెందిన నాయకుడైనా ముందు మా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి తర్వాత రాఘవేంద్ర కాలనీలో అడుగు పెట్టాలని, లేకపోతే తరిమి కొడతామని హెచ్చరికలు జారీ చేశారు. ఎంతో కాలంగా ఎంతో మంది రాజకీయ నాయకులకు కల్వకుర్తి మున్సిపాలిటీ కమిషనర్ కు డ్రైనేజీ సమస్యను చెప్తే అసలు పట్టించుకోవడం లేదని వాపోయారు. రాబోయే ఎలక్షన్లలో ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా కాలనీలో ఓటు అడగాలంటే ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన తర్వాతే తమ రాఘవేంద్ర కాలనీలో అడుగు పెట్టాలని 10వ వార్డు రాఘవేంద్ర కాలనీ ప్రజలు అన్నారు. ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే మోరీలు ఇప్పుడు వస్తే అంటున్నారు. ఇంకా గొడవలు అన్నీ అయినా కూడా సరేలే అని చెప్పి మేము ఒకటే ఇది ఒకటి అట్లా వదిలేసినా అయిపోయింది. సగం తీసేసి వదిలేసిండ్రు. ఇక వదిలేసి ఇది పరిష్కారం అయింది. మరి దోమలు వచ్చినాయి. ఈ కాలనీ పేరు రాఘవేంద్ర కాలనీ. మీ పేరు శశికళ. లక్షతో నుంచి పోతున్నాం. ఆ సీసీ రోడ్లు వేసి శంకుస్థాపన వేసి మొత్తం వేసి చేసినంత లాభం ఏం చెప్పండి. మాకు ఎంత ప్రాబ్లం అయితే చీకట్లో అట్లాగే తోడు నుంచి రావాలంటే ఇచ్చిపెట్టి సీసీ రోడ్ ఇచ్చిపెట్టి బాములు మొన్న ఇంట్లో వచ్చిన బాములు అది సీసీ రోడ్ చిన్నపిల్లలు ఏం చేయాలి చెప్పండి. మేము కూడా ఎన్నిసార్లు మున్సిపాలిటీ నేను ఇప్పటి 4 సార్లు అయినా ఇప్పటి 4 సార్లు ఇప్పుడు కూడా కావాలంటే కమిషనర్ దగ్గర పోదాం పండి. నా పేరు ఉంటాయి. నా పేరు మొహమ్మద్ అఫీల్, రాఘవేంద్ర కాలనీ, కల్వకుర్తి మున్సిపాలిటీ. ఇక్కడ చాలా రోజుల నుంచి అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. స్థానికులకు, మున్సిపల్ ఆఫీస్ అధికారులకు అందరికీ విన్నపం చేసినాం. ఎన్నోసార్లు పోయి వచ్చినాం, రిక్వెస్ట్లు చేసినాం. మా అందరి పేర్లలో ఒక్కొక్క లెటర్ ఉంటుంది ఆడ. ఒక్కొక్క లెటర్ అందరి పేర్ల మీద ఉంటుంది ఆడ. ఎన్నిసార్లు పోయినా మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఏఈ వస్తారు, చూసి వెళ్ళిపోతారు. కానీ పరిష్కారం ఏముండదు ఇక్కడ. చలో మేము ఫస్ట్ అడిగింది, మేము కాలనీ వాసులు అందరూ కలిసి అడిగింది అండర్ డ్రైనేజ్. ఇక్కడ అది వేయకుండా పోయిన ప్రభుత్వం 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది అండర్ డ్రైనేజ్ మాత్రమే. వాళ్ళు ఆ శాంక్షన్ బడ్జెట్ని వేరే వాడికి తరలించి ఇక్కడ ఓన్లీ 30 lakhs, అక్కడ బోర్డుది చూసుకొని మీరు, అక్కడ 30 lakhs 36 lakhs అప్రాక్స్ ఇక్కడ బడ్జెట్ శాంక్షన్ చేసింది. అది కూడా వేసింది సగమే. ఇది 2 మెయిన్ రోడ్లు పోతాయి ఇక్కడ నుంచి కాలనీకి. ఇది ఒక్క రోడ్డు, అక్క రోడ్డు, అది కూడా సగమే. అది వేసింది కూడా మంచిగా వేసినారా, కాంట్రాక్టర్ మంచిగా వేసినారా, అది కూడా వేయలే. నాసి రకం మొత్తం కిందనే ఉంది, ఫీట్ కూడా లేదు చక్కగా. అది దానికి డ్రైనేజ్ కూడా ఇంత తాగుతుంది. ప్రాబ్లం అది వేసినా కూడా అది లాభం లేదు. అది ఎన్నిసార్లు చెప్పినా, మొన్న 5 రోజులు అయింది, 3 రోజులు అయింది, కమిషనర్కి పోయి అడిగినా, సార్ మీరు ఏం పంపకున్నా సరే ఒక రోజున్నర పంపండి. అధికారులు పాలకులో ఉన్న వార్డులలో ఉన్న రోడ్ మీద సాఫ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ ఏమంటారు సైకిళ్ళు బైకులు నడిపే వాళ్ళు స్కిడ్ అవుతున్నారు. ఇక్కడ విసాలు పోయినా కూడా పంపుతా, ఎంప్లాయీస్ లేరు, పని వాళ్ళు లేరు, అది అంటున్నారు. కానీ మీరు మాత్రం అధికారులకు ఒక్కటేసారి విజ్ఞప్తి అనుకోండి, వార్నింగ్ అని అనుకోండి. ఇది మా కాలనీ వాసుల నుంచి ఒకవేళ మీరు పని చేయకపోతే అందరూ కలిసి రాస్తారోకో చేస్తాం, కమిషనర్ మున్సిపల్ ఆఫీస్కి ముట్టడి చేస్తాం. మళ్ళా వచ్చే ఎన్నికల కోసం మీరు అంటారు ఏమంటారు రెడీ చేస్తున్నారు. అర్థమైందా? ఎన్నికల కోసం ఎవరైతే ఈ కాలనీకి పనిచేసే వాళ్ళు అధికారులు ఉంటేనే వాళ్ళే ఓటు కోసం రావాలి. ఒకవేళ వాళ్ళు పని చేయకుండా ఓటు కోసం వస్తే తరిమి కొడతాం, అందరికీ చెప్తున్నాము. నా పేరు బాలగౌడు, కల్వకుర్తి 10వ వార్డు రాఘవేంద్ర కాలనీ. ఇక్కడ మాకు ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య గురించి చెప్పినాం. మేము ఇంతకుముందు సమస్య పైపులు తెచ్చి కూడా 2 సంవత్సరాలకు ఎక్కువైతుంది. పైపులు తెచ్చి పని అది అక్కడ పెట్టి మాకు సీసీ రోడ్ కాలనీ సమస్య ఏందనే కాలనీ వాసులు అడగకుండా వాళ్ళు ఎలాంటి అవగాహన లేకుండా సీసీ రోడ్ వేసి ఆ సీసీ రోడ్ కూడా కరెక్ట్ వేయలేదు. సగం రోడ్లు వేసి వెళ్ళిపోయారు. సీసీ రోడ్లో కూడా ఎలాంటి నాణ్యత లేదు. డ్రైనేజ్ ఇప్పుడు ఏమైందంటే డ్రైనేజ్ సగం డ్రైనేజ్ చేసినందుకు మొత్తం వాటర్ ఒక దగ్గర జామ్ అయ్యి అది దోమలు, పాములు, పురుగు చేసి కంప్లీట్గా కాలనీకి ఇంపార్టెంట్ రోడ్ జామ్ అయ్యి కూడా 6 నెలలకు ఎక్కువైతుంది. కాలనీ వాసులు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు పోవాలంటే కూడా పక్కన ఇంట్లోకి వెళ్ళి వెతుక్కుంటూ పోవాల్సి వస్తుంది. మెయిన్ రోడ్డు కాలనీ మంచిగా ఉన్న రోడ్డుని డ్రైనేజ్ చేసి డ్రైనేజ్ కూడా సగం చేసి కంప్లీట్గా రోడ్ జామ్ చేశాడు. దాని విషయంలో కమిషనర్ పోయి కలవడం జరిగింది. పరిస్థితి ఇది కమిషనర్గా కనీసం ఆ డోద పెట్టైనా సాఫ్ చేయండి. మీరు మాకు డ్రైనేజ్ కంప్లీట్ చేయలేకపోతారు, కొంచెం మట్టితో సాఫ్ చేసి డ్రైనేజ్ అయ్యాను అంటే ఇప్పటికి 3-4 సార్లు కమిషనర్ కలిసి కూడా ఒక 4-5 నెలలకు ఎక్కువైతుంది. ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేడు. మాకు ఇలాంటి సమస్య ఇట్లే కంటిన్యూ ఉంటే మాత్రం మేము మున్సిపాలిటీలో ధర్నా చేస్తాం. మా సమస్య ఎవరైతే క్లియర్ చేస్తారో, ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ మా సమస్య క్లియర్ చేసినాడో మా రావేంద్ర కాలనీకి ఎంట్రీ కావాలి. లేకపోతే ఏ లీడర్ని ఎవరిని కానీ ఎంత పెద్ద అధికారి కానీ మాకు దాంట్లోకైతే రానియం. మళ్ళీ మాకు ఈ ట్యాక్సీలు కూడా అడ్డగోలు చేస్తాం. ఇల్లు చూస్తేనేమో చిన్న ఇల్లు, ట్యాక్సీలు ఏమో కల్వకుర్తిలో పెద్ద పన్నులు మాత్రం మాకే పడుతున్నాయి. జోన్ 1 అంటే ఒకసారి చూస్తే లైవ్ చూస్తే తెలుసు. అధికారులు ఎంతోమంది వచ్చిపోయారు, లీడర్లు వచ్చిర్రు,
కానీ పని మాత్రం ఎలాంటి ఏడ వేసిన గొంగడ అన్నీ ఉంది. మాకు వీలైనంత తొందరగా పని చేయండి, లేకపోతే మున్సిపాలిటీ ధర్నా చేస్తాం. ఉన్న సమస్య పెద్ద చేసారు. సమస్య చిన్నగా ఉన్నదాన్ని పెద్ద చేసిపోయారు. సగం డ్రైనేజ్ చేసి సమస్య పెద్ద చేసారు. యథావిధిగా మీరు రాకుండా పట్టించుకోకుండా మా సమస్య మేము ఎట్లా ఉంది. మేడ్చల్ జిల్లా సుచిత్రాలో భారతదేశం మరియు అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన పీఎంజే జ్యువెలర్స్ 41వ బ్రాంచ్ ను సుచిత్ర సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పీఎంజే జ్యువెలర్స్ స్టేట్ హెడ్ దీపక్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా డైమండ్స్ తో కూడిన ఆర్నమెంట్స్ అందించడంలో ముందున్నామని తెలియజేసేందుకు సంతోషంగా ఉందన్నారు. 10,000 రకాల డిజైన్లతో కూడిన ఆభరణాలు తమ దగ్గర ఉన్నాయని, అందుకోసమే అమెరికా భారతదేశంలో కలిపి 41 బ్రాంచ్లను ప్రారంభించామని తెలిపారు. మేడం మీ వెనుకకు రండి. పిఎంజే జ్యువెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా సుచిత్ర సర్కిల్ కొంపల్లో పిఎంజే వాళ్ళు 41st బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. పిఎంజే ఈజ్ ఫేమస్ ఫర్ అవర్ బ్రైడల్ అండ్ హాఫ్ శారీ జ్యువెలరీ. ప్రతి అకేషన్కి పిఎంజే, ప్రతి సెలబ్రేషన్కి పిఎంజే. మేము మీ అందరినీ సగౌరవంగా మా స్టోర్ విచ్చేసి మా ఆర్ట్ వర్క్, మా జ్యువెలరీని అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటూ వీఆర్ వెల్కమింగ్ యూ టు ద. నా పేరు విజయలక్ష్మి. ఈరోజు మన 41వ పిఎంజే జ్యువెలరీ షోరూమ్ కోంపల్లిలో వరలక్ష్మీ దేవత అనుగ్రహంతో ఈరోజు లాంచ్ చేయబడిందండి. ఈ లాంచ్కి మా కస్టమర్ల ఆదర అభిమానాలతో పాటు అశేషమైన ఆశీస్సులతో ఈరోజు మనం లాంచ్ చేశాము. సో విస్తృతమైన 10,000 డిజైన్ల శ్రేణి కల జ్యువెలరీ అండి మన పిఎంజే జ్యువెలరీ. అండ్ డైమండ్ ప్రత్యేకత, వెడ్డింగ్, హాఫ్ శారీ అండ్ ప్రత్యేకమైన కలెక్షన్లు కూడా మన దగ్గర లభించును. దానితో పాటు రెగ్యులర్గా యూజ్ చేసే జ్యువెలరీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అది కూడా మనకు వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ నుండి అంటే 4% ఛార్జెస్ నుండి స్టార్ట్ చేస్తున్నామండి. సో మీరందరూ మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో కలిసి మా పిఎంజే జ్యువెల్స్ని విజిట్ చేస్తారని నమ్మకంతో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి సెలబ్రేషన్కి పిఎంజే, ప్రతి ఒకేషన్కి పిఎంజే. థ్యాంక్ యూ. నా పేరు చక్రవర్తి. సో పిఎంజే జ్యువెల్స్ ఈ రోజున 41 స్టోర్ని మనం కోంపల్లిలో ప్రారంభం చేసి ఈ రోజున వరలక్ష్మి వ్రతం ఒక మంచి రోజున ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ సందర్భంగా వరలక్ష్మి ఆశీస్సులతో మరియు మీ ఆశీస్సులతో మేము ఇక్కడ మీ ముందన కోంపల్లిలో ప్రారంభం చేసినాము. సో మా కోరిక అందరూ కూడా మా షోరూమ్ని విజిట్ చేసి 10,000 పైన డిజైన్స్ చాలా వరకు డిస్ప్లేలో ఉన్నాయి. సో మీరు అందరూ కూడా వచ్చి ఈ డిజైన్స్లన్నీ మీరు చూడాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మీరు చూస్తే ఎన్నో జ్యువెలరీ ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది హైదరాబాద్లో. బట్ పిఎంజే అనేది ప్రత్యేకత ఏమంటే ప్రతి ఒక్క డిజైన్ కూడా యూనిక్గా ఉంటుంది. సో మా దగ్గర ఉన్న డిజైన్స్ మీకు బయట ఎక్కడ దొరకపోవచ్చు. అది మీరు విట్నెస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మా షోరూమ్కి రావాల్సిందే. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీరే చూస్తారు, అవును ఇది చెప్పింది కరెక్టే అని అనిపిస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది అంటే డిజైన్స్. సో కోంపల్లిలో ఉన్న ప్రతి కస్టమర్స్ కోసం స్పెషల్గా మేము చాలా వరకు డిజైన్స్ని ఇక్కడ తెప్పించడం జరిగింది. అండ్ పిఎంజే అని చెప్పంగానే ఫస్ట్ అందరు జనాలకి గుర్తొచ్చేది డైమండ్స్. సో డైమండ్ జ్యువెలరీ మా దగ్గర చాలా మంచి డైమండ్ జ్యువెలరీస్ డిజైన్స్ ఉంటుంది. సో అదేవిధంగా డైమండ్స్ క్వాలిటీ కానీ దాన్ని
ప్యూరిటీ ఏదైతే ఉందో మేము ఇచ్చే సర్టిఫికేషను ఇవంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ డిటీసీ మిషన్ అని చెప్పి డైమండ్ని మనం చెక్ చేసే మిషన్ మా దగ్గరే ఉన్నాయి. ఫస్ట్ టైం మేము ఇక్కడ సౌత్ ఇండియాలో మేమే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది జరుగుతూ ఉంది. సో మీకు వేరే ఎక్కడ స్టోర్లో కూడా డైమండ్ జ్యువెలరీ చెక్ చేయడానికి మిషన్ లేదు. ఆ మిషన్ మన దగ్గర పిఎంజే జ్యువెలరీలో ఉంది. అది కూడా మా ప్రత్యేకత. సో ఆ విధంగా ఈ రోజున మేము మాది స్టార్ట్ అయ్యింది. సో ఇంకా మేము ప్రతి ఒక్కరిని పేరున మేము ఇన్వైట్ చేస్తున్నాము. మీ అందరూ కూడా ఒకసారి మా షోరూమ్ని విజిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా చింతల్ భగత్ సింగ్ నగర్ లో ప్రభుత్వ స్థలం కబ్జాపై హైడ్రాకు కంప్లైంట్ ఇచ్చారనే నెపంతో అలా భక్షు అనే వ్యక్తి కుటుంబంపై దాడికి యత్నించిన వ్యక్తులు అలా భక్షు అనే బాధితుడి ఇంట్లోకి చొరబడి 20 మందితో తన కుటుంబ సభ్యులను చితకబాది మర్డర్కు యత్నించిన శ్రీనాథ్ బాలు అనే వ్యక్తులు తన కుటుంబంపై విచక్షణ రహితంగా దాడికి యత్నించిన శ్రీనాథ్ బాలుతో పాటు మరో 20 మందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో జరిగిన ఘటన. అలుపెరగని పోరాట యోధుడు, పేదల పక్షపాతి, నిస్వార్థ కమ్యూనిస్టు నాయకుడు అయోధ్యకు ఘన నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాలి అని చాడ వెంకటరెడ్డి, కోణంనేని సాంబశివరావు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాల వరకు వారి వెంట నడిచి వారికి కన్నీటి వీడ్కోలు అంతిమయాత్రలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. జెండా కప్పి నివాళులర్పిస్తా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ అయోధ్య గారికి, జోహార్ జోహార్. 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 మీరు ముందు తీసుకున్నాం. సాంబశివరావు గారు చెప్పినట్టుగా నిన్న సూర్యాపేట రోడ్డు ప్రభావంలో మరణించడం అనేది సిపిఐ రాష్ట్ర పార్టీకి మొత్తం ఈ ప్రాంతాన్ని కూడా తీవ్ర లోటుగా భావిస్తూ ఉన్నాను. అయోధ్య గారు పట్టుదలకు మారిపోయారు. పట్టువిడని వాడు. ఆయన పోడు భూముల దురించడంలోనూ పోడు భూముల రైతులకు పట్టాలు ఇప్పించడంలోనూ పాత్ర వహించారు. అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రాంత సమస్యల మీద అందులో కేటీపీఎస్కి సంబంధించి ఆయన పునర్వాస ప్యాకేజీలో ప్రధాన పాత్ర వచ్చి అందరికీ న్యాయం జరిగేటట్టు, రైతులకు భూములు పోయేటాలకు కూడా న్యాయం జరిగేటట్టు ఆయన ప్రయత్నం బాగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఇప్పించడంలో వెంబడిపడి గట్టిగా వెంబడి పనిచేయించిన అందరికీ 700 మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి ఉంది. అయోధ్య గారు మరి పినపాక నియోజకవర్గం కాదు, కొత్తగూడెం జిల్లాకే కాదు, ఖమ్మం జిల్లాకే కాదు, రాష్ట్రంలో కూడా ఆయన ఒక మంచి పేరున్నది. అయోధ్య అంటే ఒక పట్టుబడి ఉన్నవాడు, మాట కట్టుబడి ఉండేవాడు, నిబద్ధత గలవాడని ఉంది. ఆయనకి మరి అకాల మరణం అనేది దీనికి లోటుగా భావిస్తూ వారికి మరి మా వైపు నుంచి సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తుంది. నిన్న సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి కామ్రేడ్ అయోధ్య గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం మా అందరికీ కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, ప్రత్యేకించి కొత్తగూడెం, అంతకంటే ప్రత్యేకించి పినపాక నియోజకవర్గానికి తీరని నష్టంగా మేము భావిస్తున్నాం. పేద ప్రజల తరఫున ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండే పోరాట యోధుడు అయోధ్య గారు. ఏదైనా సమస్య సాధించాలంటే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మొహమాటం లేకుండా ఎవరైనా ఎదిరించి నిలదీసేటువంటి ఒక యోధుడు అయోధ్య గారు. ఇక్కడ బీటీపీఎస్ సాధనలో సిపిఐ గ్రామాలు అవన్నీ చిక్కుడుకుంట్ల, ఇటువంటి సాంబాయిగూడెం, ఈ గ్రామాలు నష్టం జరిగినా పర్లేదు అనుకుని ప్లాంట్ వస్తే ఈ ప్రాంతానికి బొగ్గు గనులు క్రమేపీ క్షీణిస్తున్న దశలో విద్యుత్ ప్లాంట్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దనే ఒక ఆలోచనతో సిపిఐ కుటుంబాలన్నింటినీ కూడా నచ్చజెప్పి ఆ విధంగా
పెద్ద పోరాట కార్యక్రమం అప్పుడు సెక్రటరీగా ఉన్న చాడా గారు సహకారం తీసుకుని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా అనేక మందికి హక్కులు సాధించడం జరిగింది. ఏది ఏమైనా ఆయన లేని లోటు తీరని లోటు దాన్ని మేము నింపడానికి కృషి చేస్తాం. ఆ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలతో ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అయోధ్య గారికి జోహార్. జాతీయ స్థాయిలో ఓబీసీల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బీసీ డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని గోవా గవర్నర్ పి అశోక్ గజపతిరాజుని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు కలిసి విజ్ఞప్తి చేశారు. నేడు గోవాలోని రాజ్ భవన్ లో నూతన గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజుని బీసీ సంఘాల ఈ సందర్భంగా బీసీ నేతలకు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు హామీ ఇచ్చారు. గవర్నర్ను కలిసిన ప్రతినిధుల బృందంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస ముదిరాజు, వేముల కృష్ణ, వెంకట్రావు, సతీష్ పాల్గొన్నారు. క్యూట్ గా పాడుతుందో చూడండి. అరుణాచల్ ప్రదేశ్ లోని స్కూల్లో ఓ చిన్నారి ఎంతో క్యూట్ గా భారత జాతీయ గీతాన్ని పాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ముచ్చుమిది షేర్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ మారుమూల ప్రాంతంలోని ఈ చిన్నారి తన చిరుస్వరంతో దేశభక్తిని చాటుతోంది. నే భారత్ భారతే నేనని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతోంది అని ఆయన రాసుకొచ్చారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ మహాకాళేశ్వర సహిత మహంకాళి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి దేవాలయంలోకి చొరబడి హుండీ దోపిడీ ప్రయత్నం చేశాడు. హుండీ ఓపెన్ కాకపోవడంతో పక్కన ఉన్న పూజా సామాగ్రి షాపులో కొంత నగదు దొంగిలించి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తీస్తుండు వీడియో తీస్తుండు మొత్తం క్లియర్ ఉంది ముఖం. పెడతా సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా కంపెనీ విస్తరణలో భాగంగా 562 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి కామెంట్స్. జపనీస్ కంపెనీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని కొత్త పెట్టుబడులు. తెలంగాణ రాష్ట్రంలో తోషిబా కంపెనీ ద్వారా ఎందరికో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. నర్సింగ్ రంగం వంటి వాటిలో కూడా జపనీస్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఆహ్వానం పలుకుతోందని పేర్కొన్నారు. May we also welcome Shri Sanjay Kumar Garu IAS. Round of applause. Shri G. Venkateswamy Garu, Government Training and Practice, Mines and Geology. But subsequently, I think the way Toshiba, after taking over this company, has grown, really needs a big congratulations to the full team of Toshiba International. Having installed nearly 30,000 megawatts and with the expansion going to 42,000 megawatts, I think this is not enough because the country is growing. We are likely to touch $5 billion economy and our energy needs, which are more than 3 lakh megawatts, will be growing at 6 to 7% GDP growth rate. So Toshiba needs to put more such plants in Telangana so that we can also grow and Toshiba grows more. One point I was just seeing while going through your plants, I think the technology Toshiba is using in this factory is of a very high
category. So your transformers, your arresters and everything are well accepted all over the world. But I think you need to do more exports. You should have a target of more than 20,000 megawatts to export, because when you are growing and with such high quality arresters you are going to manufacture. So Toshiba should be in a position to export more. So I would request the Japanese Toshiba international team to also concentrate on that. Having spoken about Toshiba, just a few more minutes I will take. As a labor minister, I was just telling the 9 months. When we see the national average growth rate compared to our GSDP, we are far ahead in terms of the national average, with 8.2% of the GSDP growth. And our seamless approvals that we give it to our investors within 15 days, 95% of the approvals they get within 15 days of their application. Right now we have about 26,212 megawatt installed power capacity, enabling the round-the-clock quality power supply. And I would like to mention here again, we are not here to chase capital. We are here to co-create the value of Japan's precision, reliability, with India's and Telangana's talent sitting across one of the days. And when it comes to the clean energy growth and the grid resilience, Telangana energy architecture is not just reliable, it is absolutely reformative. What I have seen just now, the CNMD and all the colleagues are just showing how the power transformers with the modern technologies, how they are going to really change the meaning of a transformer. Here we are also here to change the reformative energy growth. You know, with over 29,000 crore invested in the clean energy and 20,000 megawatt of the new renewable capacity targeted by 2030, with a new energy policy which has been brought for the first time after we formed this government. And also I can say that after we carved our state of Telangana, this is the first time we have come up with the energy policy. And we are now సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సర్ స్వరాబ్జీ పౌచ్ ఖానావాలా 144వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కోటిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ దిలీప్ కుమార్ బార్న్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వరాబ్జీ ఫౌజ్ ఖానావాలా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వరాభోజ్ ఖానావాలా 1911వ సంవత్సరంలో ముంబైలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి శాఖను ప్రారంభించారని, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు సాగుతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 32,000 మంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, ఉద్యోగులు సంస్థ అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించారని ఆయన తెలిపారు. सर इधर आ जाइए सर, इधर आ जाइए। इनका फोटो सर सामने हमारे सभी ने आज हमारे बैंक सेंट्रल बैंक ऑफ इंडिया के संस्थापक सर श्री स्वराज, बल्कि उस अपनी दृढ़ इच्छा शक्ति और मेहनत के बल पर उस स्वदेशी बैंक के सपने को एक मूर्त रूप भी दिया। तब से पिछले 114 वर्षों से सेंट्रल बैंक ऑफ इंडिया
जो है समाज के हर वर्ग की जरूरतों को पूरा करने के लिए तत्पर है। हर देश के अंतिम व्यक्ति तक बैंकिंग सुविधाएं पहुंचाने के लिए सेंट्रल बैंक ऑफ इंडिया अपने विभिन्न उत्पादों के माध्यम से हमेशा प्रयासरत रहा है। सेंट्रल बैंक ऑफ इंडिया की पॉलिसी रही है हमेशा कस्टमर फर्स्ट, और उसी कस्टमर फर्स्ट और कस्टमर डिलाइट को ध्यान में रखते हुए हमने बहुत सारे जो है प्रोडक्ट मार्केट में लाए हैं जो कि देश और समाज के हर वर्ग की जरूरतों को पूरा करता है। और निश्चित रूप से आगे भी हम जो है सैकड़ों वर्ष तक इसी तरीके से देश और समाज की उन्नति में अपना योगदान सेंट्रल बैंक ऑफ इंडिया के माध्यम से देते रहेंगे। यही हमारे फाउंडर के प्रति सर सोराब जी भोजखानवाला जी के प्रति की सच्ची श्रद्धांजलि। एक बार पुनः मैं आप लोगों को सर सोराब जी भोजखानवाला जी की 144वीं जयंती की बहुत बहुत शुभकामनाएं देता हूँ। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుర్తి రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజీ సమస్యతో నరకం చూస్తున్న కాలనీ వాసులు పట్టించుకుని ప్రజాప్రతినిధులు. అలుపెరగని పోరాట యోధుడు పేదల పక్షపాతి నిస్వార్థ కమ్యూనిస్టు నాయకుడు అయోధ్యకు ఘన నివాళి. సిపిఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. బీసీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ని కోరిన జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసుల శంకర్రావు. ఇవి ఇప్పటివరకు నబిల్షన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ దిశా టీవీ.